దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బొమ్మర్ది. అమ్మ అడ్డుకున్న బొగ్గుగానే ముఖ్యమంత్రి చేతికి మసి. నైనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి, చీకటి ఒప్పందాలు లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలంటే మా కిషన్ రెడ్డి గురించి మీకు తెలియదు, అస్సలు స్పందించాడు. కమిషన్లకే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ అనుయాయుల కోసమే విధానం తెచ్చిన కాంగ్రెస్. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్. సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తాం, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పర్సంటేజ్ల కోసమే సింగరేణిలో డీజిల్ విధానం. రేవంత్ సమీప బంధువు కనిసన్నలోని అక్రమాలు. ఇన్ఛార్జ్ సీఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు. కాంగ్రెస్ది క్యాబినెట్ కాదు దండుపాల్యం ముఠా. వాటాల కొట్లాటలో ఐఏఎస్లు జర్నలిస్టులు బలి. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విషయాలు బయటపెడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇక సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ స్కామ్ చేస్తూ ఉన్నారట. సింగరేణిలో ప్రభుత్వ పెద్దల 1000 కోట్ల దోపిడీ. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి అటు కోమటిరెడ్డిని సర్వనాశనం చేస్తారు, ఎన్టీవీతో కోమటిరెడ్డి పైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తారు. అటు మహిళా ఐఏఎస్ను సర్వనాశనం చేస్తారు. మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఎవరిని టార్గెట్ చేసిండు, బట్టి విక్రమార్కని టార్గెట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి బొమ్మర్దిని టార్గెట్ చేస్తారు. అసలు ఏమవుతుందిరా నాయన, దీనిపైన సిట్ వేయండి, అప్పుడు తెలుస్తుంది కదా. అడ్డంగా జర్నలిస్టుల పైన సిట్టేస్తాడు ఏడానా. నైని బ్లాక్ వ్యవహారం ఇదంతా. ఇక సింగరేణి టెండర్ల కేటాయింపులో అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపిండ్రు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్కి చెందిన షోదా కంపెనీకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంలో తొలి టెండర్ను కట్టబెట్టిండ్రు. రేవంత్ మంత్రుల అనుయాయులకు మొత్తం 6 కాంట్రాక్టర్లను +7 నుంచి 10% కేటాయించి 1000 కోట్లు కొల్లగొట్టిల్లంట. మంచిగానే ఉన్నది. నైని బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం బట్టి కోమటిరెడ్డి తన అనుయాయులకే దక్కాలని తన్నుకుంటేనే కదా ఈ అక్రమ వ్యవహారం బయటకు వచ్చింది. ఇది వాటాల పంచాయతీ కాకుంటే మరేంది. వాటాల కోసం కొట్టుకున్నది వాస్తవం, కానీ మధ్యలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలి పశువులైనలు. వాస్తవం ఇది. వాటాల కీచులాట. నైని బ్లాక్లో ఏటా వచ్చే 1600 కోట్లకు పైన పెద్దల కన్ను. సింపుల్గా నీకు ఆ బొగ్గుగానే నేను సెట్ చేస్తా, సంవత్సరానికి 1600 కోట్లు వస్తాయంట. బాబా సన్నిహితుడికి కట్టబెట్టేందుకు ముఖ్య నేతల ఎత్తులు. అస్మాదీయునికే దక్కేలా గట్టి మంత్రి ప్రయత్నం. తమ్ముడి కంపెనీ కోసం కీలక మంత్రి తీవ్ర పోరాటం. అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం. ఈ అల్లుడెవడు అల్లుడికి అప్పదిప్పేలా చేస్తూ ఉన్నారంట. ఈ అల్లుడు అంటే ఎన్టీవీ అల్లుడు. నరేంద్రనాథ్ చౌదరి ఎన్టీవీ ఓనర్ అల్లుడు. తమ్ముడి కోసం అంటే ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు, ఇంకొక తమ్ముడు ఉంటాడు. కోమటిరెడ్డి ఇంకొక తమ్ముడు. అస్మదీయుడికే దక్కేలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఇక్కడ మంత్రులు సన్నిహితులు బట్టి విక్రమార్క. లాస్ట్కు రేవంత్ రెడ్డి బొమ్మర్దికి దక్కేలా చేస్తూ ఉన్నారంట. రేవంత్ రెడ్డి బొమ్మర్దికి సృజన్ రెడ్డి. చూడాలి మరి ఎటు పోతుందో.